విష్ణుకుండిల టాపిక్లో ఉన్నాం. దాంట్లో ఆర్థిక పరిస్థితులు చూద్దాం. ప్రజల జీవనాధారం ఏంటంటే వ్యవసాయం. ప్రధాన ఆదాయ మార్గం ఏంటంటే భూమి శిస్తు, అది 1/6 భాగాన్ని గుర్తుపెట్టుకోండి. స్వదేశీ వ్యాపారం ఎలా ఉందంటే ఇక్కడ తెలంగాణలో ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్లో. ఏపీలో చూసుకుంటే బుజ్జనకొండ, యలమంచిలి. మహారాష్ట్రలో చూసుకుంటే నాసిక్, ఖానాపూర్. అలాగే మధ్యప్రదేశ్ చూసుకుంటే బ్రహ్మగిరి అని గుర్తుపెట్టుకోండి. విష్ణుకుండిలో విదేశీ వ్యాపారం ఎలా జరిగిందంటే రోమ్ వాళ్ళతో, గ్రీస్, జపాన్, సిలోన్, సుమత్రా, బర్మా, జావా, కాంబోడియా వాళ్ళతో విదేశీ వ్యాపారం జరిగిందంట. అయితే దీంట్లో రజ్జకుడు అంటే మీనింగ్ ఏంటంటే పన్ను వసూలు, అంటే భూమి సర్వే చేసేవారు అనేసి మీనింగ్ ఇక్కడ. ఫలదీకారుడు అంటే ఏంటంటే ప్రభుత్వ భాగాన్ని నిర్వహించేవాడు. శెట్టి అంటే ప్రభుత్వ భాగాన్ని కొలిచేవాడు అనేసి మీనింగ్ అనమాట. అక్షపాటలి ధికృతుడు అంటే మీనింగ్ ఏంటంటే రికార్డ్స్ నిర్వాహకుడు అనమాట. అక్షపాటలి ధికృతుడు అంటే రికార్డ్స్ నిర్వాహకుడు. అలాగే వర్తకం అభివృద్ధి వీళ్ళ దాంట్లో చెందలేదు, అంటే వర్తక అభివృద్ధి చెందలేదని గుర్తుపెట్టుకోండి. తక్కువ నాణ్యత కలిగిన కాయిన్స్ కనబడ్డంట, అంటే నాణ్యాలు తక్కువ నాణ్యత, క్వాలిటీ అనేది కరెక్ట్ లేదు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దొరికినాయి ఏలేశ్వరం, ఫణిగిరి, భువనగిరిలో దొరికినాయి అన్నమాట. అయితే ఈ దేంతో చేయబడిందంటే ఇనుము ప్లస్ రాగి, ఈ మిక్స్డ్తోని కాయిన్స్ రెడీ చేయబడిందంట. అయితే దీనిపైన గుర్తులు ఎలా ఉన్నాయంటే సింహం, శంఖం, త్రిశూలం, నంది లాంటి గుర్తులు ఈ కాయిన్స్ పైన ఉన్నాయంట. వీరి కాలంలో ఓడరేవులు ఏందని చూసుకుంటే కొడ్డూరు, గూడూరు అనేది ఒక ఓడరేవు ఉంది, చిన్నగంజాం అనేది ఒక ఓడరేవు ఉందంట. విష్ణుకుండిలో మొత్తం చూద్దాం ఒకసారి. వైదిక మొత్తం 2 parts, ఒకటి శైవులు, వైష్ణవులు అని గుర్తుపెట్టుకోండి. శైవులు, వైష్ణవులు. శైవులు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులను వీరు. అలాగే వైష్ణవులు అంటే విష్ణువు 9వ అవతారమే బుద్ధుడు అనేసి వీరి కాలంలో బాగా వ్యాప్తి చెందినంట విష్ణుకుండిలో. అయితే ఇక్కడ ధర్మపురం అనేది బౌద్ధ క్షేత్రంగా ఉండే, అది ఇప్పుడు ప్రజెంట్గా లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంగా మారింది అనేసి గుర్తుపెట్టుకోండి. వైదిక మతంలో పంచయాతన అనే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఈ పంచయాతన అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పంచయాతన అంటే 5 దేవుళ్ళను పూజించడం, అంటే ఒకే ప్లేస్లో పూజించడం అనమాట. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అలాగే దుర్గాదేవి అమ్మవారు అనమాట. ఇది ప్రీవియస్లో గ్రూప్ 2 బిట్టు. పంచయాతన అంటే ఏంది అని మీనింగ్. ఇది ఆది శంకరాచార్యుల యొక్క ప్రాచుర్యం తెచ్చినంట. అంటే పంచయాతన ఎవరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిందంటే శంకరాచార్యులను గుర్తుపెట్టుకున్నాను, ఆది శంకరాచార్యులు. అయితే వీరి కాలంలో భావశర్మ అనే పర్సన్ ఉన్నాడు. అతను 108 ఉపనిషత్తులు పఠించిండంట. 108 ఉపనిషత్తులు పఠించిండు. అలాగే పంచయాతన అనేది ఉంది కదా, ఈ సంప్రదాయం ఇది కుమారిల భట్ట అనేసి ఒడిస్సాలో వ్యాప్తి చేసిందంట. అలాగే 2 పూర్వమీమాంస అనే దాన్ని ప్రాచుర్యాలను చేసినంట. అంటే దీని మీనింగ్ ఏంటంటే కర్మకాండాల యజ్ఞాల గురించి తెలిపేదన్నమాట పూర్వమీమాంస అంటే. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే రెండవది మనం ఇక్కడ చూసుకుంటే మతం వైదిక మతం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బౌద్ధ మతం చూద్దాం. బౌద్ధ మతం అంటే మీనింగ్ ఏంటంటే బుద్ధుడు విష్ణు యొక్క 9వ అవతారం అనేది చాలామంది వీరి కాలంలో అంటారు. ఈ దాంట్లోని ఈ బౌద్ధ మతంలో 18 శాఖలు ఉంటాయి. ఈ 18 శాఖల్లో తెలిసిన వారు ఎవరంటే దశబలబలి అని అంటారు. ఈ 18 శాఖలో ఒక శాఖ ఆశనపురం శాఖ, దీనికి చెందినవాడే సంఘదాసుడు అంటే ఎవరు? సంఘదాసుడు. మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం. విక్రమేంద్ర భట్టారక వర్మ ఏం చేసిండు, ఈ సంఘదాసుడికి వెండి నాణ్యాలు అనేసి దానం చేసిండని చెప్పుకున్నాం ఇతని కాలం, విక్రమేంద్ర భట్టారక కాలంలో. అయితే వీరి కాలంలో విష్ణుకుండిల కాలంలో ఒక పర్సన్ ఉన్నాడు, దిగ్నాగుడు అనే కవి ఉన్నాడు. ఇతను 2 బుక్కులు రాసిండు. ప్రమాణ సముచ్చాయం అనే బుక్ రాసిండు, అలాగే వసుద్ధి మాగ అనేసి బుక్ రాసిండు. ప్రమాణ సముచ్చాయం అంటే మీనింగ్ ఏంది, ఈనయాన గ్రంథం అంట. అలాగే వసుద్ధి మాగ అంటే విహార నిర్మాణ శైలి గురించి తెలుపుతుంది. అయితే వీరి కాలంలో చూసుకుంటే ఇంకోటి సిద్ధ నాగార్జునుడు, ఇతను వజ్రయాన బౌద్ధ మతం బోధించిందంట. మంత్రతంత్రాల గురించి దీంట్లో ఉంటాయంట. అలాగే జైన మతం, జైన మతం చూసుకుంటే ప్రజాదరణ లేదు దీని గురించి, కానీ 12 శిల్పాలు జైన తీర్థంకులకి దొరికాయంటే కేసరగుట్టలో. అయితే ఇవి శిల్పాలు దేంతో చేసినాయి, పంచలోహాలతో తయారైనాయంట. పంచలోహాలు అంటే ఏంది, బంగారం, వెండి, రాగి, తగరం, సీసం అనేసి గుర్తుపెట్టుకో.